This video is brought to you by AKS IAS. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఇండియన్ పాలిటీకి సంబంధించి క్విక్ రివిజన్లో భాగంగా ఈరోజు మనము రిమైనింగ్ టాపిక్స్ చూద్దాం. ఈ టాపిక్స్లో మనము ఈరోజు చూడవలసిన అంశాలు వచ్చేసి ప్రస్తుతం మనము హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో చార్టర్ యాక్ట్కి సంబంధించిన అంశాలు ఒకసారి మనము చూద్దాము. సో గత వీడియోలలో రిమైనింగ్ యాక్ట్కి సంబంధించిన అంశాలు మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈరోజు చార్టర్ యాక్ట్ 1833కి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఒకసారి మనం చూద్దాం. ఇది మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్లో చాలా ఉపయోగపడుతుంది. ఇందులో మనము ఫస్ట్ ఈ యాక్ట్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అంశం వచ్చేసి ఇది ఒక కేంద్రీకృత వ్యవస్థకు ఒక ఫైనల్ స్టెప్గా మనము చెప్పుకోవచ్చును ఈ చార్టర్ యాక్ట్ని. సో ఈ 1833 చార్టర్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ చట్టం ద్వారా ఒక కేంద్రీకృత వ్యవస్థ పూర్తిగా ఏర్పడిందని మనం ఇక్కడ చెప్పుకోవడానికి అవకాశం అనేది ఉంది. సో మరొక అంశం వచ్చేసి ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరైతే ఉన్నారో ఆ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ యొక్క పదవిని కూడా ఇక్కడ మార్చడం జరిగింది. సో ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ బికేమ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఇతను ఇంతకుముందు ఓన్లీ బెంగాల్కే గవర్నర్ జనరల్గా ఉండేవాడు. సో ప్రస్తుతం ఇతని యొక్క పదవి అనేది ఏ విధంగా మారిందంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మారడం అనేది జరిగింది. సో బెంగాల్ గవర్నర్ను భారత గవర్నర్ జనరల్గా నియమించడం అనేది జరిగింది. సో ఈ విధంగా నియమించబడిన గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే లార్డ్ విలియం బెంటింగ్. సో మనము ఇక్కడనే ఒక అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంతకుముందు బెంగాల్ గవర్నర్ జనరల్ ఏదైతే ఉందో సో దానిని మొత్తం ఇండియాకి అంటే కంప్లీట్ భారతదేశానికి ఒక గవర్నర్ జనరల్ పదవిగా మార్చడంతో ఇక్కడ ఒక కేంద్రీకృత వ్యవస్థ అనేది రావడం మనము అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చును. సో ఇది అంటే దేశం యొక్క పరిపాలన ఏదైతే ఉందో పరిపాలన అనేది సో ఒకరి నియంత్రణలోకి ఏకీకృతంగా రావడం అనేది జరిగింది. సో రిమైనింగ్ గవర్నర్ జనరల్స్ అంటే బొంబాయి మరియు మద్రాస్ గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో సో వారు ఈ చార్టర్ యాక్ట్ 1833 ద్వారా తమ యొక్క శాసన అధికారాలను కోల్పోవడం అనేది జరిగింది. సో అదేవిధంగా ప్రస్తుతం ఈ గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఈ గవర్నర్ జనరల్కి సివిల్ మరియు మిలిటరీ అధికారాలు కూడా ఇక్కడ ఇవ్వడం అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశము. సో ఇట్ డిప్రైవ్డ్ ద గవర్నర్స్ ఆఫ్ బాంబే అండ్ మద్రాస్ ఆఫ్ దేర్ లెజిస్లేటివ్ పవర్స్. అంటే గవర్నర్ జనరల్కి సంబంధించి బాంబే మరియు మద్రాస్ గవర్నర్ జనరల్స్ ఎవరైతే ఉన్నారో సో వారి యొక్క శాసన అధికారాలు కోల్పోవడం అనేది ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సిన అంశము. సో ఇక్కడ కంప్లీట్గా మనకి ఏమర్థమవుతుంది సో మొత్తం ఒక సెంట్రలైజేషన్ అంటే ఒక కేంద్రీకృత వ్యవస్థగా రావడం అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చును చార్టర్ యాక్ట్ 1833 ద్వారా. మరొక ముఖ్యమైన అంశం వచ్చేసి ద లాస్ మేడ్ అండర్ ద ప్రీవియస్ యాక్ట్స్ వర్ నోన్ యాజ్ రెగ్యులేషన్స్. అంటే ఈ చార్టర్ యాక్ట్ 1833 కంటే ముందు చేసిన చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక రెగ్యులేషన్స్గా మనం చెప్పుకోవచ్చు, అంటే ఒక నియంత్రణ చట్టాలుగా మనం చెప్పుకోవచ్చును. వైల్ ద లాస్ మేడ్ అండర్ దిస్ యాక్ట్ వర్ నోన్ యాజ్ యాక్ట్. సో ఈ చార్టర్ యాక్ట్ ద్వారా చేసే చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక ముందు యాక్ట్స్గా పిలువబడడం అనేది జరుగుతుంది. సో ఇట్ ఎండెడ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ యాజ్ ఏ కమర్షియల్ బాడీ మేకింగ్ ఇట్ ఏ ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్ బాడీ. సో ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో ఇది ఒక వాణిజ్య సంస్థగా ఉండేది. సో ఈ చట్టం ద్వారా ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ బాడీగా మారడం అనేది కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశము. సో ఇది కూడా మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక నెక్స్ట్ చార్టర్ యాక్ట్ 1833లో రిమైనింగ్ అంశాలు కనుక తీసుకుంటే ఇంట్రడ్యూస్డ్ లా మెంబర్ ఇన్ గవర్నర్ జనరల్ కౌన్సిల్. ఇక్కడ గవర్నర్ జనరల్ కౌన్సిల్లో ఒక లా మెంబర్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో అతను ఎవరంటే లార్డ్ మెకాలే.
సో ప్రొవిజన్ ఫర్ ఓపెన్ కాంపిటీషన్ నెగేటెడ్ బై దిస్ యాక్ట్. సో ఈ చట్టం ద్వారా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్కి సంబంధించి ఒక ఓపెన్ కాంపిటీషన్ని తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఇక్కడ దీన్ని కౌన్సిల్ వ్యతిరేకించడం కూడా మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఇది. ఇక నెక్స్ట్ మరికొన్ని అంశాలు. రెస్ట్రిక్షన్స్ ఆన్ ఇమిగ్రేషన్స్ ఆఫ్ యూరోపియన్స్ అండ్ అక్వైర్ ప్రాపర్టీ వర్ లిఫ్టెడ్. సో ఇక్కడ రెస్ట్రిక్షన్స్ కూడా తీసుకురావడం అనేది జరిగింది. సో ఇక్కడ యూరోపియన్స్కి సంబంధించిన ఇమిగ్రేషన్ ఏవైతే ఉందో సో దానికి సంబంధించి రెస్ట్రిక్షన్స్ కూడా ఈ చట్టం ద్వారా తీసుకురావడం అనేది జరిగింది. ఇండియన్ లా కోడిఫైడ్ అండ్ కన్సాలిడేటెడ్. సో భారతీయ చట్టాలని రూపొందించడం అనేది కూడా ఈ చార్టర్ యాక్ట్ ద్వారా వచ్చిందని మనము చెప్పుకోవచ్చును. సో చార్టర్ యాక్ట్ 1833లో మరికొన్ని అంశాలు కనుక చూసుకుంటే, నో ఇండియన్ డెనీడ్ ఎంప్లాయ్మెంట్ అండర్ కంపెనీ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్ ఆర్ కలర్. సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి జాతిపరంగా ఎంప్లాయ్మెంట్ డెనీట్ చేయడానికి అవకాశం అనేది లేదు. అదేవిధంగా అబాలిష్డ్ స్లేవరీ, అంటే స్లేవరీని కూడా రద్దు చేయడం అనేది జరిగింది. అంటే బానిస వ్యవస్థ కూడా ఈ చట్టం ద్వారా రద్దు అయిపోయిందని మనము చెప్పుకోవచ్చును. ఇక నెక్స్ట్ చార్టర్ యాక్ట్ 1853కి సంబంధించిన అంశాలు చూద్దాం. ఇక నెక్స్ట్ చార్టర్ యాక్ట్ 1853కి సంబంధించి ముఖ్యమైన అంశాలు చూద్దాము. ఇది లెజిస్లేటివ్ మరియు ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని సపరేట్ చేయడం అనేది జరిగింది. సో సపరేటెడ్ ద లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఆఫ్ ద గవర్నర్ జనరల్ కౌన్సిల్. సో ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో 1853వ చట్టం ఏదైతే ఉందో ఇది ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి చివరి చార్టర్ చట్టంగా మనము చెప్పుకోవచ్చును. సో 1833వ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం యొక్క గడువు అంటే 20 years ముగిసిన తర్వాత ఈ చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో ఈ చట్టం ప్రకారము ఇక్కడ కొన్ని మార్పులు కూడా తీసుకురావడం జరిగింది. సో ఈ విభజన ఏదైతే ఉందో ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో దీన్నే మనము పాలిటీలో సపరేషన్ ఆఫ్ పవర్స్గా మనం చెప్పుకుంటున్నాం, అధికారాల విభజనగా మనము చెప్పుకుంటున్నాం. సో దానికి పునాది ఈ చట్టం ద్వారా పడిందని మనము చెప్పుకోవచ్చును. చార్టర్ యాక్ట్ 1853 ప్రకారము provided for addition of 6 new members called legislative councillors to the council known as the Indian Legislative కౌన్సిల్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ చట్టం ద్వారా ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది కూడా ఏర్పడడం అనేది జరిగింది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం ఎంతమంది సభ్యులు అంటే 6 members సభ్యులు ఈ ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉంటారు. సో ఇట్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ద ఫస్ట్ టైం లోకల్ రిప్రజెంటేషన్ ఇన్ ద ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో సో లోకల్గా ఉన్న అంటే భారతీయులకి ఒక ప్రాతినిధ్యం ఇవ్వడం అనేది మొట్టమొదటిసారిగా ఈ చట్టం ద్వారా జరిగింది. సో ఇది ఫస్ట్ టైం అనేది మనం ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి. ఈ చట్టం ద్వారా సో భారతీయులకి ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం అనేది లభించింది. ఇంట్రడ్యూస్డ్ అండ్ ఓపెన్ కాంపిటీషన్ ఫర్ సివిల్ సర్వీసెస్. The covenant civil services was thus thrown open to the Indians also. ఈ చట్టం ద్వారా సివిల్ సర్వీసెస్కి సంబంధించి ఓపెన్ కాంపిటీషన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో ఇది భారతీయులకు కూడా ఈ సివిల్ సర్వీసెస్ కాంపిటీషన్లో పాల్గొనడానికి ఇక్కడ అవకాశం అనేది లభించిందని మనము చెప్పుకోవచ్చును. ఇక నెక్స్ట్ చార్టర్ యాక్ట్ 1853కి సంబంధించి మరొక అంశము. ఇక్కడ గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఈ గవర్నర్ జనరల్కి వీటో బిల్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది కూడా మరొక మార్పుగా మనము చెప్పుకోవచ్చును. సో ఇది చార్టర్ యాక్ట్ 1853కి సంబంధించి, అదేవిధంగా 1833కి సంబంధించి ముఖ్యమైన అంశాలు. ఇది జస్ట్ క్విక్ రివిజన్లో భాగంగా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో రిమైనింగ్ చట్టాల గురించి మనము నెక్స్ట్ సెషన్లో చూసుకుందాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.